హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టిక్ మైథాలజీ. ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు మరియు బ్రహ్మదేవుడు ఎందుకు గొడవపడ్డారో తెలుసుకుందాం. అలాగే బ్రహ్మదేవుడుకు భూలోకంలో ఎందుకు పూజలు చేయరో కూడా తెలుసుకుందాం. అలాగే అరుణాచలం క్షేత్రం ఎలా ఏర్పడిందో కూడా తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఒకరోజు బ్రహ్మదేవుడు మరియు శ్రీ మహావిష్ణువు గొడవ పడుతూ ఉంటారు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా నా వల్లే జరిగింది కాబట్టి నేనే గొప్పవాడిని అని అంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ సృష్టి అంతా సంరక్షించేది నేనే కాబట్టి నేనే గొప్పవాడిని అని అంటాడు. ఇద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. అలా యుద్ధం జరుగుతున్న సమయంలో పరమేశ్వరుడు వాళ్ళ ఇద్దరి మధ్యలో ఒక పెద్ద అగ్నిస్తంభం రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ స్తంభం నుండి ఒక శబ్దం వెలువడుతుంది. ఈ అగ్నిస్తంభం ఆది మరియు అంతం ఎవరు ముందుగా కనుగొంటారో వారే గొప్పవాళ్ళు అని శివయ్య పరీక్ష పెడతాడు. బ్రహ్మదేవుడు హంస రూపంలో అగ్నిస్తంభం పై భాగానికి వెళ్తాడు. ఇక శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో స్తంభం కింది భాగానికి వెళ్తాడు. అలా ఎన్ని రోజులు వెళ్ళినా వాళ్ళు ఆది మరియు అంతాన్ని కనుగొనలేకపోతారు. తర్వాత శ్రీ మహావిష్ణువు ఇది శివలీల అని అర్థం చేసుకొని తిరిగి వస్తాడు. కానీ బ్రహ్మదేవుడు ఎలా అయినా విజయం సాధించాలని అనుకుంటాడు. అలా వెళ్తున్న సమయంలో బ్రహ్మదేవుడికి కేతకి పువ్వు కనిపిస్తుంది. అప్పుడు బ్రహ్మదేవుడు కేతకి పువ్వుతో ఇలా అంటాడు, నేను నిన్ను ఈ అగ్నిస్తంభం మొదటి భాగంలో కనుగొన్నానని చెప్పమంటాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు ఆ పువ్వు సరే అంటుంది. అలా బ్రహ్మదేవుడు మరియు కేతకి పువ్వు తిరిగి వస్తారు. ఈ పుష్పం అగ్నిస్తంభం మొదటి భాగంలో నేను కనుగొన్నానని చెబుతాడు బ్రహ్మదేవుడు. అది విన్న వెంటనే శివయ్యకు చాలా కోపం వస్తుంది. ఒక్కసారిగా రుద్రుడు ప్రళయకారుడై పోతాడు. ఆ కోపంలో పరమేశ్వరుడు బ్రహ్మదేవుడి యొక్క 5 తలలలో ఒక తలని నరికేస్తాడు. అబద్ధం చెప్పడం కారణంగా శివయ్య బ్రహ్మకు శాపం పెడతాడు. నీకు ఈ విశ్వంలో ఎక్కడా పూజలు జరగవు, ఎక్కడా కూడా నీకు దేవాలయాలు నిర్మించరు అని శాపం పెడతాడు. ఆ కేతకి పువ్వుకు కూడా శాపం పెడతాడు. నువ్వు ఇక ఏ పూజకి పనికిరావు, నిన్ను ఏ పూజలోనూ ఉపయోగించరు అని శాపం పెడతాడు. శ్రీ మహావిష్ణువు నిజాయితీగా నిజం ఒప్పుకోవడం వల్ల శివయ్య విష్ణువును ఆశీర్వదిస్తాడు. నీకు నాతో సమానంగా పూజలు జరుగుతాయని దీవిస్తాడు. ఆ అగ్నిస్తంభం ఒక పర్వత రూపంలో మారుతుంది. అదే అరుణాచలం. అక్కడే శివయ్య అరుణాచలేశ్వర స్వామిగా స్థిరమయ్యాడు. ఈ విధంగా అరుణాచల క్షేత్రం ఏర్పడింది. బ్రహ్మ యొక్క తల నరకడం వల్ల శివయ్యకు బ్రహ్మహత్యా దోషం చుట్టుకుంటుంది. ఆ తల శివయ్య కుడి చేతికి అతుక్కుపోతుంది. ఏం చేసినా ఆ తల శివయ్య చేతి నుండి వేరు కావడం లేదు. శ్రీ మహావిష్ణువు శివయ్యకు భిక్షాటన చేయమంటాడు. ఆ బ్రహ్మదేవుడి తల భిక్షాపాత్రగా మారిపోతుంది. ఆ భిక్షాపాత్ర ఎప్పుడైతే నిండుతుందో అప్పుడే నీకు బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుందని శ్రీ మహావిష్ణువు చెబుతాడు. శివయ్య ఎక్కడ భిక్ష తీసుకున్నా ఆ పాత్ర నిండేది కాదు. అన్ని లోకాలు తిరుగుతాడు, సమస్త విశ్వము తిరుగుతాడు, ఎక్కడా కూడా ఆ భిక్ష నిండేది కాదు. చివరికి శివుడు కాశీకి వెళ్తాడు. అక్కడ పార్వతీదేవి అన్నపూర్ణాదేవి రూపంలో అక్కడికి వచ్చి శివయ్యకు అన్నం పెడుతుంది. అప్పుడే ఆ భిక్షాపాత్ర నిండిపోతుంది. అప్పుడే శివయ్యకు బ్రహ్మహత్యా దోషం తొలగిపోతుంది. శివుడు మళ్ళీ తన దివ్య రూపంలో కనిపిస్తాడు. ఇది శ్రీ మహావిష్ణువుకు మరియు బ్రహ్మకు జరిగిన యుద్ధం కారణంగా జరిగిన పరిణామాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మిస్టిక్ మైథాలజీ.